మొత్తానికి అక్కినేని వారి ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అయితే అది కేవలం నాగచైతన్య పెళ్లి వల్ల మాత్రమే కాదు, తనకి కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది, తన ఫరెవర్ని కనుక్కున్నాను అంటూ సడన్గా తనకి ఎంగేజ్మెంట్ జరిగింది అని తన ఫియాన్సీతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన అఖిల్ వల్ల కూడా. అలా అక్కినేని వారి వారసులు అయిన నాగచైతన్య మరియు అఖిల్ అక్కినేలు అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అంటే అవునని చెప్పాలి. అలా అఖిల్ అక్కినేని కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. నవంబర్ 26వ తారీఖున అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ప్రైవేట్గా జరిగింది ముంబైలోని వీళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత తన ఫరెవర్ని కనుక్కున్నాను, నాకు ఎంతో హ్యాపీగా ఉంది, నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అంటూ జైనాబ్ రాజ్వీతో ఉన్న ఫోటోలని షేర్ చేయడం జరిగింది. పైగా ఇదే విషయాన్ని అమలా అక్కినేని మరియు నాగార్జున గారు కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ అవర్ డాటర్ ఇన్ లా జైనాబ్ టు అవర్ ఫ్యామిలీ అంటూ పెట్టిన పోస్టులు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. మరోపక్క అక్కినేని అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ ప్రతి ఒక్కరూ అఖిల్ అక్కినేని మరియు అఖిల్ అక్కినేనికి కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ పెడుతూ వచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఎవరు, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి తెలుసుకోవాలన్న ఆతృత, దాంతో నెట్టింట్లో అందరూ తెగ వెతికేసుకుంటూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో మీకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలా ఓ విషయం ఈరోజు అదేంటయా అంటే, మరి అఖిల్ అక్కినేని ప్రేమించి పెళ్లి చేసుకోబోతూ ఎంగేజ్మెంట్ చేసుకున్న అతడి కాబోయే మామగారు ఎవరో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. మరి ఆ వివరాల్లోకి వెళ్తే, జైనాబ్ రాజ్వీ తల్లిదండ్రుల పేర్లు అమీనా రాజ్వీ మరియు జుల్ఫీ రాజ్వీ. ఇక ముఖ్యంగా ఆమె తండ్రి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన మాత్రం మామూలు వ్యక్తి కాదని చెప్పాలి. ఈయన ఎవరో, ఏం చేస్తుంటారో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసింది. ఇక ఆ వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న స్టార్డమ్ ఇమేజ్ ఎలాంటిదో సరిగ్గా ఇండస్ట్రియలిస్ట్గా గల్ఫ్ దేశాల్లో జైనాబ్ రాజ్వీ తండ్రి జుల్ఫీది కూడా అలాంటి రేంజే. అంటే అంత ప్రముఖ వ్యాపార దిగ్గజం ఈయన. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 ఏళ్లకు పైగా దేశ విదేశాలలో ఇండస్ట్రియలిస్ట్గా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఊపేస్తున్న ప్రముఖ వ్యాపారం. అంతేకాదు కొన్ని వేల కోట్లు కలిగిన అపర కుబేరుడు ఆయన అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇతడు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్గా, వ్యాపారవేత్తగా మాత్రమే కాదండి, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్కి పర్సనల్ అడ్వైజర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరపున దేశ విదేశాలలో ఎన్నో రకరకాల ప్రాజెక్టుల సమయంలో అక్కడి దేశ ప్రతినిధులతో మాట్లాడి ఎన్నో సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో చేయడం కోసం ఎన్నో లావాదేవీలు కూడా జరిపించాడు. అలా ఏపీ గవర్నమెంట్ జగన్ పాలనలో ఈయన ఓ ప్రత్యేక ప్రతినిధిగా ఓ ఎంపీ క్యాబినెట్లో ఉండే వ్యక్తికి ఇవ్వాల్సిన అన్ని సదుపాయాలని కల్పించి ప్రత్యేక అడ్వైజర్గా నియమించుకోవడం జరిగింది. అలా ఇతడు ఆంధ్రప్రదేశ్ జగన్ గవర్నమెంట్ పాలనలో ఉన్న సమయంలో చాలా కీలక పాత్ర పోషించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం దేశ విదేశాలలోని ఆ దేశ ప్రతినిధులతో దుబాయ్, ఇతర గల్ఫ్ కంట్రీస్లో జరిగిన ఎన్నో సమ్మిట్స్కి అటెండ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎన్నో ప్రమోషన్స్ కూడా చేశారు. అలా ఇతను ఓ ప్రముఖ వ్యాపార దిగ్గజం. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడం మాత్రమే కాదు, వీళ్ళకి జిఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అన్న పేరుతో దేశ విదేశాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. అంతేకాదు రీన్యూవబుల్ ఎనర్జీలో కూడా వీళ్ళకి ఎన్నో కంపెనీస్. ఇదిలా ఉంటే జుల్ఫీ రాజ్వీకి 2 పిల్లలు ఉన్నారు. కూతురు జైనాబ్ రాజ్వీ, కొడుకు పేరు జైన్ రాజ్వీ. ఇక కొడుకు కూడా తండ్రి స్టార్ట్ చేసిన ఎన్నో కంపెనీస్లో ముఖ్యంగా జిఆర్ రీన్యూవబుల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే జుల్ఫీ రాజ్వీ భార్య పేరు అమీనా రాజ్వీ. ఈవిడ కూడా భర్త స్టార్ట్ చేసిన ఎన్నో కంపెనీస్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. అదండి అసలు సంగతి. మరి మొత్తానికి అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మరి అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్న జైనాబ్ రాజ్వీ, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆమె తండ్రి ఎవరో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.